ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అఖిల్‌కి 'లెనిన్' మూవీతో మంచి హిట్ అయితే పడిందని అర్థమవుతుంది. కాసేపటి క్రితమే సినిమానైతే మేము చూసామండి. మరి ఈసారైనా 'అయ్యగారు' హిట్ కొడతారా? లేకపోతే తన ఇదివరకు సినిమాల్లానే అనిపిస్తదా? అనే దీని మీద ఒక ఆలోచనతోటి ఎళ్ళాము. కానీ సినిమా చూస్తున్నంత వరకు ముందొచ్చే చాలా కామెంట్‌లు ఒక 'దసరా' రేంజ్‌లో ఉంది. లేకపోతే 'రంగస్థలం' చూసి ఆ స్లాంగు అలాగే ఇది కొన్ని లొకేషన్స్ గెటప్‌లు అని అనిపించింది. కానీ ఇందులో తన లాంగ్వేజ్ స్లాంగ్‌తో పాటుగా ఓవరాల్‌గా బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చుకున్నాడు అఖిల్. ఏదేమైనా 'అయ్యగారే నంబర్ వన్' అన్నట్టుగా మరి ఈ మూవీ తనకి బెస్ట్ అనే రీతిలో వెళ్ళిందండి. 'లెనిన్' మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం హైలైట్‌గా ఉండి ఇంటర్వెల్ సీను బెస్ట్ హైలైట్‌గా నిలిచింది. ఇంటర్వెల్ ఫైట్ అయితే ఎంత హైలైట్‌గా ఉందో ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ కూడా అలాగే అనిపించింది. దీనితోటి సెకండ్ హాఫ్‌లోనైతే వచ్చేటటువంటి ఓ ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎండింగ్ 20 మినిట్స్ అయితే సినిమాకి హైలైట్‌గా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇక అఖిల్ ఎంత హిట్ కొట్టిన రేంజ్‌లోనైతే ఆయన తండ్రి నాగార్జున గారు చెప్పిన డైలాగ్‌ని మనం గుర్తుంచుకోవచ్చు. వస్తున్నాం, కొడుతున్నాం అని ఏదైతే నాగార్జున గారు చెప్తారో ప్రతి సినిమాకి ఆయన చెప్పరు. కానీ ఏదైతే సినిమా మీద ఫుల్ హోప్స్ ఉండి ఇది పక్కా విజయాన్ని అందుకుంటుంది. భారీ సక్సెస్‌నైతే మా ఫ్యామిలీకి తెచ్చిపెడతదన్న ఎప్పుడైతే ఆయనకి అనిపిస్తుందో అప్పుడే ఆయన స్టేజ్ మీద అందరి సమక్షంలో మీడియా ముందు గట్టిగా చెప్తాడు. వస్తున్నాం, కొడుతున్నాం అని. అదే రేంజ్‌లోనైతే అఖిల్ తన నటనతోటి, నట విశ్వరూపంతోటి, డైలాగ్స్, ఫైట్స్ ఓవరాల్‌గా అన్ని చూపించి సినిమాతోటైతే మంచి విజయాన్నైతే దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా 5కి అయితే 3 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. మీరు 'లెనిన్' మూవీ చూసారా? 'లెనిన్' మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది? ఓవరాల్‌గా హీరోయిన్ యాక్టింగ్, హీరో యాక్టింగ్ అలాగే డైరెక్షన్ పరంగా సినిమాటోగ్రఫీ ఎలా అనిపించిందో మీ ఒపీనియన్‌ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి.